ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకము. కౌరవసేన వారు చేసినటువంటి గోల అదంతా సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు పాండవసేనలో ఒక అద్భుతమైనటువంటి తెల్లని 4 గుర్రముల చేత పూంచబడినటువంటి ఒక రథం ఉంది. ఆ రథము ముల్లోకములను కూడా జయించగలిగేటటువంటి రథం. ఆ రథములో లక్ష్మీనాథుడైనటువంటి శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు 2 దివ్యమైనటువంటి శంఖములను ధరించి పూరిస్తూ ఉన్నారు. ఈ అర్థాన్నంతటిని కూడా మనం భావన చేస్తూ శ్రీకృష్ణ పాదార విందముల దగ్గర కూర్చొని అర్జునుడి స్థానంలో మనమే ఉన్నట్టుగా భావిస్తూ భగవానుడు స్వయంగా ఈ గీతోపదేశాన్ని మనకే చేస్తున్నాడు అనేటటువంటి భావనతో శ్లోకాన్ని చెప్పుకుందాం. తతస్వేతైః హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. ఓం. ఈ శ్లోకంలోని మంచి మాట మనం పాటించాల్సినటువంటిది. మన శరీరము ఒక రథము అని ఎప్పుడు భావన సాగిస్తూ ఉందాం. ఈ రథంలో మనము ఉన్నాం అర్జునుడిలాగా. మనతో పాటు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఉన్నాడు. అర్జునుడికి నిరాశ, నిస్పృహలు, భయము అన్నీ ఒక్కసారిగా కలిగితే ఎవరిని పట్టుకున్నాడు? శ్రీకృష్ణుడి పాదార విందములనే పట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? ఏమీ మ్యాజిక్లు, అద్భుతాలు చేయలేదు. శ్రీకృష్ణుడు గీతోపదేశము చేశాడు. ఆ గీతోపదేశము విని అర్జునుడు ఏమన్నాడు? నువ్వు చెప్పినట్టే చేస్తా అన్నాడు. దానివల్ల అర్జునుడికి అన్ని రకములైనటువంటి విజయములని భగవానుడు ప్రసాదించాడు. ఆ విధంగా మనం కూడా ఈ శరీరము ఈ రథములో ప్రయాణము చేస్తూ మనము మనతో పాటు ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడిని మనకెప్పుడైతే నిరాశ, నిస్పృహలు కలుగుతాయో, భయం కలుగుతుందో, కష్టాలు వస్తాయో, నష్టాలు వస్తాయో, బాధలు కలుగుతాయో, అలాంటి సమయములో భగవంతుడితో మనము మాట్లాడుకోవాలి అంటే భగవంతుడు చెప్పినటువంటి మాటలు మనం వినాలి. అంటే భగవద్గీతనే వినాలి. భగవద్గీతని ఏదో ఒక పేజీ మనము తెరిచి చూసి అందులో ఉన్నటువంటి శ్లోకాన్ని మనం చదువుకొని తద్వారా భగవత్ సందేశము ద్వారా మన కష్టాలన్నింటినీ తొలగించుకునేటటువంటి ప్రయత్నము మనము సంతతము చేస్తూనే ఉందాం. కనుక మనకి అన్ని విధములైనటువంటి మార్గదర్శకముగా భగవద్గీతను ఆశ్రయించటమే శ్రీకృష్ణుడి పాదార విందములను ఆశ్రయించటము లాంటిది. భగవద్గీత చెప్పినట్టు చేయటమే సకల విజయానికి కారణమవుతుంది, సకల విజయానికి హేతువవుతుంది అని మనం సంతతము జ్ఞాపకం పెట్టుకుందాం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత సారాంశముగా మనతో చెప్పినటువంటి మాటలు: నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, ఏడవనే ఏడవకు, నేను నిన్ను సకల కష్టాల నుంచి, సకల దుఃఖాల నుంచి, సకల పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తా. ఈ భగవద్గీతను భక్తులందరికీ తెలియచేస్తూ ఉండు. అలా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టమవుతావు. ఇప్పుడు మనం భగవంతుడితో ఈ రకంగా మాట్లాడుకుందాం. హో శ్రీమన్నారాయణ, నేను ప్రయాణము చేసేటటువంటి శరీరాన్ని రథమనుకుని నేను
నాతో పాటు నువ్వు కూడా ఈ రథంలో ఉన్నావని భావన చేస్తూ నాకు ఏ కష్టము ఏ నష్టము నిరాశ నిస్పృహలు ఎప్పుడు ఎక్కడ ఎట్లాంటి విషయాల్లో కలిగినప్పటికీ వెంటనే నిన్ను సంప్రదిస్తా, నీ కాళ్ళే పట్టుకుంటా, అంటే భగవద్గీతనే ఆశ్రయిస్తా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటున్నా. హో శ్రీమన్నారాయణ, నేను ఇక ఏడవను. హో శ్రీమన్నారాయణ, నేను భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతం, భాగవత గ్రంథానికి నమస్కారము చేద్దాం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖ మహర్షికి నమస్కారం చేద్దాం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షికి నమస్కారం చేద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. సూత మహర్షి శౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉన్నాడు, ఓ మహర్షులారా, గంగా నదీ తీరములో శ్రీ సుఖ మహర్షి పరీక్షిన్ మహారాజుకు భాగవత ఉపదేశము చేశాడు, భాగవతాన్ని చెప్పాడు. ఆ సమయంలో చాలామంది ఋషులు కూడా అక్కడికి వచ్చారు, విన్నారు. ఆ వచ్చినటువంటి ఋషులలో నేను కూడా ఒకరిని. అయితే ఆ సుఖ మహర్షి అనుగ్రహముతో నేను భాగవతాన్ని విని గ్రహించిన దానిని యథాధీతం యథామతి, ఉన్నది ఉన్నట్టుగా నా బుద్ధిశక్తిని అనుసరించి మీకు చెప్తా నేనేమేం విన్నానో. హో మహర్షులారా, శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని పరిసమాప్తి చేయగానే ఒక్కసారిగా మనిషికి దృష్టి పోతే, కళ్ళు పోతే ఎట్లా ఉంటుందో ఆ విధంగా దృష్టి పోయినట్టయిపోయింది ఈ ప్రపంచానికంతటికీ కూడా కృష్ణ పరమాత్మ అవతారము పూర్తి కాగానే. అందుకనే భగవానుడే వ్యాస మహర్షి ద్వారా భాగవతం అనేటటువంటి దృష్టిని ప్రసాదించాడు ఈ లోకానికి. సూర్య ఉదయమయ్యింది అని అర్థం భాగవతం మనకి రావటం అనేటటువంటిది. ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడే ఈ భాగవతము అని సూత మహర్షి భాగవతం యొక్క దివ్యత్వాన్ని శౌనకాది మహర్షులందరికీ తెలియజేయగానే శౌనకాది మహర్షులు అడుగుతూ ఉన్నారు, సూత సూత మహాభాగా, ఓ మహానుభావా, పవిత్రమైనటువంటి భాగవతంలోని భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కథారవిందములను మాకు చెప్పు. వ్యాసుడు ఏ రకంగా ఎప్పుడు వ్రాసాడో ఈ భాగవతాన్ని, ఎందుకు వ్రాసాడో, ఎవరు ఈ భాగవతాన్ని వ్యాసుడు రాయడానికి ప్రేరణ కలిగించారో ఆ విషయాలన్నీ మాకు చెప్పవా. ఓ మహర్షి, మేమింకా సుఖ మహర్షి గురించి కూడా విన్నాం కొంతవరకు. ఏమని, ఒకరోజు సుఖ మహర్షి
అడవుల్లో వెడుతూ ఉన్నాడట. ఆయన వెనక వ్యాసుడు కూడా వెడుతూ ఉన్నాడు. పుత్ర పుత్ర అంటూ వ్యాసుడు వెడుతూ ఉన్నాడు. అయితే దారిలో కొంతమంది అప్సరసలు స్నానం చేస్తున్నారు ఒక సరస్సులో. వాళ్ళంతా శుకుడిని చూశారు. శుకుడి ఒంటి మీద కూడా పెద్దగా బట్టలేమీ ఉండవు. అట్లాంటి శుకుడిని చూసి కూడా అప్సరసలు ఏమాత్రము బిడియపడకుండా, సిగ్గుపడకుండా, కంగారు పడకుండా హాయిగా వారు స్నానం చేసుకుంటూనే ఉన్నారు. అయితే కాసేపు అయిన తర్వాత వెనక వ్యాసుడు కూడా వస్తున్నాడు. అప్పుడు ఆ వ్యాసుని చూడగానే ఆ అప్సరసలంతా కూడా ఒక్కసారిగా బిడియపడి, సిగ్గుపడి, గబగబా లేచి కంగారుగా వారి వారి బట్టలన్నీ వేసుకున్నారట. అప్పుడు వ్యాసుడు వాళ్ళని అడిగారట, ఆ అప్సరసలని, ఏమర్రా, నేనేమో ముసలివాడిని, మా అబ్బాయి యువకుడు. శుకుడు వెడుతూ ఉంటే మీకు కలగనటువంటి బిడియము, నేను ముసలివాడిని, తండ్రి లాంటి వాడిని, నేనొస్తే ఎందుకంత బిడియపడుతున్నారు, కారణమేమిటి అని వ్యాస మహర్షి అప్సరసలను అడిగితే ఆ అప్సరసలంతా కూడా అన్నారట, ఓ మహర్షి వ్యాస, స్త్రీ పుంభిద నతు సుతస్య వివిక్త దృష్టే. హో వ్యాస మహానుభావ, ఇంకా నీ దృష్టి కేవలము భౌతికమైనటువంటి శరీరముతోనే ఆగిపోతోంది. అంటే ఇది స్త్రీ శరీరమా, ఇది పురుష శరీరమా, ఇది జంతు శరీరమా, ఇది అచేతనమా అని భౌతికమైనటువంటి స్వరూపము దాకానే వెడుతోంది నీ దృష్టి. కానీ నీ కొడుకు దృష్టో భౌతికమైనటువంటి శరీరముతో సాగటం లేదు. ఆ శరీరముని పట్టించుకోదు మీ కొడుకు దృష్టి. ఈ శరీరాన్ని దాటి ఆత్మ దాకా వెడుతుంది. కనుక ఆ శుకుడికి ఇది స్త్రీ శరీరమా, పురుష శరీరమా, చేతనమా, అచేతనమా అనేటటువంటి విషయము మీద ఏమాత్రము దృష్టి లేదు, అవగాహన లేదు. నేరుగా వెళ్ళి ప్రతి వస్తువులోని ఆత్మని చూసేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి జ్ఞానదృష్టి కలిగినటువంటి వాడయ్యా నీ కొడుకు శ్రీశుకుడు అని అప్సరసలు అన్నారు అని మేము సుఖమహర్షి గురించి విన్నాము అని ఈ విధంగా శౌనకాది మహర్షులందరూ సూతుల వారితో చెబుతూ ఉన్నారు. తర్వాతి విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 1వ అధ్యాయము 14వ శ్లోకం. తతస్వేతైః హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.